రుద్ర పెదనాన్న ఆగు. గంగెక్కడా? వాళ్ళ ఇంట్లో వదిలేశాను పెదనాన్న. వదిలేయడం అంటే వదిలేసి వచ్చావా లేక వదిలించుకుని వచ్చావా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిదని వదిలేసి వచ్చాను. రుద్ర, కుటుంబం అన్నాక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి. 4 మంచి మాటలు చెప్పి సర్దుకుపోవాలి కానీ వదిలేసి రావడం ఏంటి? ఓపిక కూడా ఒక హద్దుంటుంది బాబాయ్. తనకెన్నిసార్లు చెప్పినా తను మారడం లేదు. ఈరోజు తను చేసింది చిన్న తప్పు కాదు. ఈ ఇంటల్లుడి మీద నిందలు వేసింది. వీరు అంటే కేవలం ఈ ఇంటల్లుడు కాదు బాబాయ్, ఈ ఇంటి నమ్మకం, పెద్దమ్మ పెంచుకున్న అభిమానం. పెదనాన్న ఆశయాన్ని గాని అభిమతాన్ని కాని ముందుండి నడిపిస్తున్న వ్యక్తిత్వం. భాను దూరమైన తర్వాత కూడా పెద్దమ్మ ప్రాణాలతో మిగిలిందంటే దానికి కారణం వీరు. అల్లుడైనా కూడా కొడుకుగా అండగా నిలబడి ఓదార్చాడు. పెద్దమ్మని మామూలు మనిషిని చేశాడు. కెరియర్ పోయి నిందలు మోస్తూ నన్ను నేను యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ఈ కుటుంబ బాధ్యతనంతా కూడా తనే తీసుకున్నాడు. అలాంటి తన మీద నిందలు వేసి నేరస్తుడు అంటుంటే ఎంతని భరించాలి? పెదనాన్న, గంగ వల్ల ఈ కుటుంబంలో సంతోషం వస్తుందని తీసుకొచ్చారు. కానీ తన వల్లే ఆ సంతోషాలు దూరమై బంధాలే విడిపోయే పరిస్థితి వచ్చింది. ఏం జరిగినా సరే ఈ కుటుంబం విడిపోకూడదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కుటుంబం కోసం భార్యను వదులుకోవడం ఏంటి? చాలా తొందరపడ్డావు. గంగకు చెప్పే పద్ధతిలో చెప్తే తను అర్థం చేసుకుంటుంది. చాలా ఆపండి. చెప్తే వినేదైతే విషయం ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా తనకి ఇంటి అల్లుడిని ఎదిరించి నిందలేసేంత ధైర్యం వచ్చింది అంటే దానికి కారణం మీరే కదా. ఇంటి పెద్దగా మందలించకుండా ప్రతి విషయంలోనూ వెనకేసుకొచ్చారు. ఇంకా తన భర్త తను ఏం చేసినా మాట పడనివ్వడన్న నమ్మకం అందుకే ఇంతకు తెగించింది. ఇదేదో ముందే చేసుంటే బుద్ధొచ్చేది. ఏం మాట్లాడుతున్నావు శకుంతల? తనకు అర్థమయ్యేలా చెప్పాల్సింది పోయి తను వదిలి రావడమే మంచిదని చెప్తున్నావు. ఇంటి కోడలు ఇంట్లో లేదంటే పరువు పోదా? అయినా అలాంటిది ఇంటి కోడలుగా ఉంటేనే పరువు తక్కువ. అయినా ఎక్కడికి పోతుంది? రేపో మాపో వదిలేసొచ్చిన వాళ్లే ఇంటికి తిరిగి తీసుకొస్తారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇదంతా కూడా ఒక నాటకమే. ఇక్కడే ఉంటే భార్యని నానా మాటలు అంటారు అని తెలివిగా తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారింట్లో వదిలేసొచ్చాడు. అయినా అలా వదిలేసి రాకపోతే ఇక్కడే 4 దెబ్బలు తగిలించి వీరుకి క్షమాపణ చెప్పించుండాల్సింది. అలా తీసుకెళ్లి వదిలేయడం ఎందుకు? ఎస్కేప్ అవడం అంటే అదే. శకుంతల! పెదనాన్న, మీరు పొరబడుతున్నారు. పెద్దమ్మ అలా ఆలోచించడంలో తప్పేం లేదు. గంగ చేసిన తప్పుకి వీరుకి నేను క్షమాపణ చెప్తాను. అన్నయ్య, నువ్వు సారీ చెప్పడం ఎందుకు? లేదు ప్రీతి, భానుని దూరం చేశాననే నింద భరిస్తున్నా కెరీర్ పోయినా నేనెప్పుడూ కుంగిపోలేదు. కారణం నాకంటూ ఒక ఫ్యామిలీ ఉందని. ఈ కుటుంబంలో విభేదాలు లేకుండా ఉండడానికి
నేను ఏమైనా చేస్తాను. వీరు బావా, గంగలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఇకపై నీ పట్ల ఇంకెప్పుడు అలా జరగదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆగండి బాబు. క్షమాపణ చెప్పాల్సింది మీరు కాదు, మేము. ఒక ఆడపిల్లకు పెళ్ళై అత్తారింటికి వచ్చినాక ఏదైనా తప్పు చేస్తే నీకు మీ అమ్మ నేర్పింది ఇదేనా అంటారు. ఎందుకంటే పెంపకాన్ని బట్టే ప్రవర్తన నడవడిక ఉంటాయి కాబట్టి. పెళ్లి కాకముందు అమ్మగారింట్లో మొండిదనం పట్టుదల చూపిస్తే గారం చేస్తారు, కానీ అదే అత్తారింట్లో అలాగే ప్రవర్తిస్తే అది తల్లిదండ్రులకే అవమానం. నా కూతురి కుటుంబం పట్ల తప్పు చేసి బాధపడేలా ప్రవర్తించింది అంటే అది నా పెంపకంలో లోపమే. అందుకే వీరు బాబుని నేను క్షమాపణ అడుగుతాను. బాబు, గంగ నీకు సెల్లెల్లాంటిది. అది తెలుసో తెలియకో తప్పుగా మాట్లాడింది. మీ మనసు బాధ పెట్టినందుకు క్షమించు బాబు. అమ్మమ్మ, వయసులో పెద్దవారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? పర్లేదు బాబు, కూతుర్ని పెద్దింటి కోడల్ని చేసినందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే. మా గంగ చేసిన తప్పుకి క్షమించండి. కూతురైనా అమ్మా నాన్నలు తలెత్తుకునేలా చేయాలి, కానీ తల దించుకుని ఒకరి కాళ్ళు పట్టుకునేలా చేయకూడదు.